మన దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో అందంగా ఉంటుంది. ఈ విషయంలో వెస్టర్న్ ఘాట్స్ మనకు కోహినూర్ వజ్రంతో సమానం. ఎందుకంటే ఈ పర్వతాలు మన దేశంలోని 6 రాష్ట్రాల్లో విస్తరించి తన అందాలతో టూరిస్ట్ని ఆకర్షిస్తోంది. వాటిలో నెంబర్ 1 మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ అయితే లోనావాలా, ఖండాలా, మాథేరాన్, పంచగని కూడా తక్కువేం కాదు. మేమిప్పుడు పూణేకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్రా కేవ్స్కి బయలుదేరాం. 2002లో ముంబాయి, పూణేని కలుపుతూ నిర్మించిన 95 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్ప్రెస్ వేకి 2 వైపులా ప్రతి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ స్టేషన్స్, రెస్ట్ ఏరియాస్ అండ్ ఫుడ్ కోర్ట్స్ని కట్టించారు. హైవే ట్రావెల్ని ఇండియాలో మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2000 సంవత్సరాల క్రితం నాటి కాల్రా గుహలకి బయలుదేరాం. దూరంగా కనపడుతున్న కొండపైనే కాల్రా కేవ్స్ ఉన్నాయి. మీకు ఈ విషయం తెలుసా? ఈ బౌద్ధ మత గుహలకి మన తెలుగు జాతికి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అదేంటో తర్వాత మీకు చెప్తాను. మీకు ఈ షాప్స్ని చూశాక నేను మిమ్మల్ని కాల్రా కేవ్స్కి తీసుకుని వెళ్తున్నానా లేక ఏదైనా హిందూ గుడికి తీసుకుని వెళ్తున్నాననే కదా మీ డౌట్. కాల్రా కేవ్స్ ఎంట్రన్స్కి ఆనుకునే ఒక ఆలయం ఉంది. పేరు ఏక్వీరా ఆయి మాత. అందుకే ఇక్కడ ఒక గుడి దగ్గర ఉండే వాతావరణం ఉంది. ఈ ప్లేస్లో పాలకోవా, కలాకండ్ స్వీట్కి చాలా పాపులర్ అనుకుంటాను. ఎక్కడ చూసినా అవే. హాలిడే సీజన్తో పాటు జనవరి 1 కావడంతో విపరీతమైన రష్ ఉంది ఇక్కడ. కింద నుంచి కేవ్స్ చేరుకోవటానికి 500 మెట్లెక్కాలి. ఏక్వీరా మాత అంటే ఈవిడే. ఐదు 500 మెట్లెక్కి ఫైనల్గా కాల్రా కేవ్స్కి చేరుకున్నాం. ఈరోజు లోకల్ జాతర లాంటిది ఏదో కూడా జరుగుతోంది. ఈ గుహల్ని 2వ శతాబ్దంలో బౌద్ధ సన్యాసులు అంటే మాంగ్స్ వీటి నిర్మాణం చేపట్టారు. వీటిని నిర్మించే టైంలో డెక్కన్ ప్రాంతాన్ని తెలుగు జాతి రాజవంశానికి చెందిన శాతవాహనులు పరిపాలిస్తున్నారు. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శతకర్ణి అనే రాజుతో పాటు అనేక వ్యాపారులు, ప్రత్యేకంగా భూత్పాల అనే వ్యాపారి ఆర్థికంగా సహాయం అందించాడట. అదే మన తెలుగు కనెక్షన్. మనం ఇక్కడి నుంచి మొదటి అంతస్తు వెళ్ళటానికి మెట్లు కూడా ఉన్నాయి. రాయిలోనే మెట్లను క్రియేట్ చేశారంటే నిజంగా ఏమనాలో తెలియట్లేదు. ఆ కాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా పేరున్న ట్రేడ్ రూట్ అంట. ఈ గుహలు వ్యాపారుల డబ్బు సహాయంతో నిర్మించారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుహల్ని లాడ్జ్గా వాడేవారని అంటారు. ఇంకో వర్షన్ ప్రకారం ఇందులో బౌద్ధ సన్యాసులు నివసిస్తుండేవారని అంటారు. వెలుతురు, గాలి కోసం కొండ అంచుల్లో కిటికీలు కూడా క్రియేట్ చేశారు. ఎదురుగా చైత్య అంటే ప్రార్థనా మందిరంకి వెళ్ళటానికి ముఖద్వారం. లోపలికి రాగానే మన ఎడం వైపు, కుడివైపు బౌద్ధ మతానికి చెందిన అనేక మోటివ్స్ లేదా హిస్టరీ బొమ్మల రూపంలో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఎంత ఎత్తు వరకు శిల్పులు వాటిని చెక్కారో చూడండి. బౌద్ధ మతానికి చెందిన ప్రాచీనమైన మహాసంఘిక అనే తత్వజ్ఞానం లేదా స్కూల్ ఆఫ్ థాట్కి ఈ గుహలు కనెక్ట్ అయి ఉన్నాయంట. ఈ మెజెస్టిక్ ఆర్చ్ కింద నుంచి లోపలికి వెళితే చాలా పెద్ద చైత్య లేదా ప్రేయర్ హాల్ ఉంది.
సీలింగ్ని ఒకసారి చూడండి. రాయిలో ఆర్చ్డ్ బీమ్స్ని క్రియేట్ చేశారు. మనం పేపర్ మీద స్కేల్ సహాయంతోనే గీతలు సరిగ్గా గీయలేం. అలాంటిది వీళ్ళు వీటిని ఇంత అద్భుతంగా ఎలా ఆ రాయిని మలచగలిగారో కదా. ఈ చైత్యాలో దాదాపు 25 అడుగుల ఎత్తు ఉన్న 37 పిల్లర్స్ ఉన్నాయి. వాటి మీద కూడా బౌద్ధ మతానికి చెందిన వ్యక్తుల ఆకారాలు చాలా గొప్పగా మలిచారు. కాల్రా కేవ్స్ మొత్తం 16. వీటిని పూర్తి చేయటానికి దాదాపు 3 నుంచి 400 సంవత్సరాలు పట్టిందంట. ఈ స్తంభాలు చూడండి, ఈ రోజుల్లో ఉన్న మెషినరీతో వీటిని మలిచినట్టుగా ఉన్నాయి కదా. ఇది ఒక స్తూపం. నాకైతే మన పూర్వకాలం నాటి కళా సంపద లేదా ఇలాంటి స్ట్రక్చర్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో మనుషులు ఎంత టాలెంటెడ్ అనిపిస్తుంది. పిల్లర్స్ మీద ఏవో కొన్ని రకాల మోటివ్స్ని చెక్కారు. అవేంటో నాకైతే తెలీదు. 2వ శతాబ్దం సమయంలో కేవలం ఉలి సుత్తితో ఒక కొండలో ఈ రోజుల్లో లాగా ఇంత గొప్ప స్ట్రక్చర్ని లేదా గుహల్ని నిర్మించిన ఆనాటి ప్రజలకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ఎడమవైపు ఏక్విరా అయి మాత ఆలయం. ఈవిడ రేణుకా అమ్మవారి అంశగా చెప్తారు. ఈ అమ్మవారిని మహారాష్ట్రలోని కోలీ వర్గానికి చెందిన ప్రజలకు ఆవిడ కులదైవం. ఈరోజు ఆవిడకు ఏదో ప్రత్యేక ఉత్సవం జరుపుతున్నారు. చాలా రద్దీగా ఉంది. అందులో ఈరోజు జనవరి 1 అవడంతో జనం కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ గుహలు మొత్తం 16 ఉన్నాయి. ఇవి 2 చదరపు కిలోమీటర్స్ విస్తీర్ణంలో విస్తరించున్నాయి. ఏదేమైనప్పటికీ ఎలాంటి మెషినరీ లేకుండా ఒక కొండని ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టినట్టు నిర్మించడం ఆనాటి పనితనానికి హ్యాట్స్ ఆఫ్.